నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. కొల్లూరులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్బుక్ల పంపిణీ. ఆదర్శ్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలోని కొల్లూరు డబుల్ బెడ్రూమ్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల విద్యాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని భూమి ఆకాశం ట్రస్ట్ ఆధ్వర్యంలో నోట్బుక్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్రూమ్ రూముల వద్ద జరిగిన కార్యక్రమంలో 2200 మంది విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ రామచంద్రపురం మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు 14,000 మందికి పైగా విద్యార్థులకు నోట్బుక్లు అందించాం. ఇది భూమి ఆకాశం ట్రస్ట్ వంతుగా చేస్తున్న సేవా కార్యక్రమమని తెలిపారు. ఉపాధ్యాయుల కొరతను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు సాయి చరణ్ గౌడ్, ఉమేష్, బుచ్చిరెడ్డి తలపెట్టిన ఉపాధ్యాయుల స్పాన్సర్స్ ప్రణాళికను అభినందించారు. ఇంతేగాక పాఠశాల మౌలిక వస్తువుల అభివృద్ధికి చెన్నారెడ్డి 50,000 విరాళంగా ప్రకటించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాథోడ్, పిఎస్సిఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, దేవేందర్ యాదవ్, రవీందర్ రెడ్డి, కొల్లూరు నరసింహ, శ్రీశైలం ఉపాధ్యాయులు, విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కేసీఆర్ నగర్ ఫేజ్ 1, ఫేజ్ 2 సంబంధించిన డిగ్నిటీ డబుల్ బెడ్రూమ్ లో మరి స్కూల్స్ రావడం జరిగినాయి, కానీ మౌలిక సదుపాయాలు సరిగ్గా ఇంకా లేవు అని తెలుసుకొని మరి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఏదైతే బ్లాక్ ప్రెసిడెంట్స్ కానీ మరి ఎంఈఓ గారు కూడా భూపాల్ రెడ్డి గారు భూమి ఆకాశం ఆర్ఫనేజ్ పెట్టిన చైర్మన్ భూపాల్ రెడ్డి గారి దృష్టికి కూడా మరి కొన్ని బుక్స్ ఇస్తే బాగుంది అని చెప్పి ఎంఈఓ గారి సజెషన్ మేరకు మరి భూపాల్ రెడ్డి గారు మొత్తం మండలం మొత్తం కూడా దగ్గర 14,000 పుస్తకాలు ప్రతి ఒక్క విద్యార్థికి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఇవాళ ఈ డబుల్ బెడ్రూమ్ లో కూడా 2,200 పుస్తకాలు మరి ప్రతి ఒక్క విద్యార్థికి ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి ఇక్కడికి వచ్చి మా మొత్తం బీఆర్ఎస్ పార్టీ టీం అంతా కూడా అది బిచ్చుకోదన కావచ్చు, అధ్యక్షులు మా దేవేంద్ర అన్న కావచ్చు, మరి ప్రతాపన్న కావచ్చు, మరి ఉమేష్ గారు, చెన్నారెడ్డి గారు, సాయి గారు ఇప్పుడే మరి దాంట్లో భాగంగా ఇక్కడికి వచ్చినాక సమస్యలు తెలపడం జరిగింది. ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ వీళ్ళందరూ మరి వారు అనడం ఏంటంటే ఇక్కడ టీచర్ల కోరుతున్నది కొంచెం మీరు కొన్ని డబ్బులు వేస్తే కనుక మేము కంపల్సరీ ఒక 5-6 టీచర్ల కోరుతుంది అనగానే మా రామ్లన్న కొడుకు వైస్ చైర్మన్ గారి కొడుకు సాయి గారు ఒక 3 టీచర్లని, మరి ఉమేష్ గారు ఒక టీచర్ని, బుచ్చిరెడ్డి అన్న గారు ఒక టీచర్ని, నేను ఒక టీచర్ని, మా చెన్నారెడ్డి గారు 50,000 మీకు ఏదైనా మౌలిక సదుపాయాలు కావాలంటే చేసుకోండి అని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవ్వడం జరిగింది. ఇంకా ఏ రకమైన సమస్య ఉన్నా కూడా పెద్దదైతే ప్రభుత్వంతో కొట్లాడి తెస్తాం, చిన్నదైతే మా జోబులకేంచి ఇచ్చి తీర్చే విధంగా మేము ఎప్పుడు మీకు అండగా ఉంటాము అని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి అందరి తరఫు నుంచి మేము చెప్పుకుంటూ మరి ఏ రకమైన సమస్య ఉన్నా ఎప్పటికైనా కూడా కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష మన తెలంగాణకు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సదుపాయాలన్నిటికీ కూడా భూమి ఆకాశం చైర్మన్ భూపాల్ రెడ్డి గారి ఆశీర్వాదం మా అందరి మీద ఉంది. మీ అందరు కూడా ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను.